బీబీనగర్ లో సమ్మె సక్సెస్. సమ్మె సందర్భంగా ప్రదర్శన, రాస్తారోకో. 4 లేబర్ కోడ్స్, నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలి. పని గంటలను పెంచే జీవో నెంబర్ 2082ను వెంటనే రద్దు చేయాలి. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్, నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని, పని గంటలను పెంచే జీవో నెంబర్ 282ను వెంటనే రాష్ట ప్రభుత్వం రద్దు చేయాలని, కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం రోజున బీబీనగర్లో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లి రోడ్డు చౌరస్తా నుండి పోచంపల్లి రోడ్డు చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పోరాడి సంపాదించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకి, యాజమాన్యాలకి అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను నయా బానిసలుగా మార్చుతుందని, వెంటనే వాటిని రద్దు చేసి పాత 29 కార్మిక చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దు అన్నారు. ధరలపైన నియంత్రణ పెంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి అన్నారు. పార్లమెంట్లో కనీస మద్దతు ధరకి చట్టం చేయాలి అన్నారు. సహజ సంపదకు కార్పొరేట్లకు కట్టబెట్టొద్దని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, అందుకు బడ్జెట్లో నిధులు పెంచి ఉపాధి హామీ కార్మికులకి కొనుగోలు శక్తి పెంచాలి అన్నారు. విద్యను కాషాయకరణ చేయకుండా పాఠ్యాంశాలలో శాస్త్రీయమైన విధానాలను పొందుపరచాలన్నారు. మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసం కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో సెంటిమెంట్ రాజకీయాలు రెచ్చగొడుతూ యథేచ్ఛగా శ్రమ దోపిడీకి కావాల్సిన నిర్ణయాలు చేస్తూ కార్పొరేట్లకి ఊడిగం చేస్తుంది అన్నారు. 10-15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ పరిశ్రమల జీవోలను తక్షణమే సవరించాలి అన్నారు. రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గాడి శ్రీనివాస్, సిఐటియు జిల్లా నాయకులు కందాడి దేవేందర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఎరుకలి భిక్షపతి, చింతల సుబ్బారెడ్డి, పాండు, గడ్డం ఈశ్వర్, పొట్ట యాదమ్మ, పాషం బాలయ్య, మంద యాదగిరి, సిల్వేరు రమేష్, పలుకుల మునీశ్వరరెడ్డి, శ్రీనివాస్, అంజయ్య, బాలరాజు, షాహిదా, శారద, శోభ, అరుణ, రాధిక, పద్మ, అంజమ్మ, మైసమ్మ, నరసమ్మ పలువురు పాల్గొన్నారు. పిఎంఎస్ తప్ప అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లన్నీ కూడా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మె దేనికోసం చేస్తున్నాం అనేది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కార్మికులకు, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీదనే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి సంబంధించినటువంటి సమస్య మీద సమ్మె చేస్తూ ఉన్నాం. కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలను రద్దు చేసింది, 4 లేబర్ కోడ్లు తెచ్చింది, యాజమాన్యాలకి, పెట్టుబడిదారులకి అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి రాబోయే కాలంలో కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చే పద్ధతుల్లో బీజేపీ మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దానికి అనుగుణంగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొన్న 2 రోజుల క్రితమే 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ జీవో నెంబర్ 282 తీసుకొచ్చింది. అధికారంలో ఉన్నది కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ ఎవడన్నా కానీ పాలక వర్గాలకి అంటే పెట్టుబడిదారులకి, ధనవంతులకి కొమ్ము రాసే ప్రభుత్వం తప్ప ఇలా కార్మికులకు న్యాయం చేసే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పిండు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు 11 ఏళ్ళు అయింది, 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇప్పటికీ ఎక్కడ ఉద్యోగాలు భర్తీ చేసిన పరిస్థితి లేదు. ఇలా ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి కార్మికుల సంబంధించినటువంటి కనీస వేతన జీవోని సవరించే కాడ ఇలా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలా కనీస వేతన జీవోని సవరించకుండా లక్షల కోట్ల రూపాయలు యాజమాన్యాలకి శ్రమ దోపిడీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అది సరిపోదన్నట్టుగా ఇలా 10 గంటలు కూడా పెంచిన పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామంటే
కార్మికులు ఉద్యోగులు పని పాట లేక రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కాదు. ఏళ్ల తరబడి ఇలా అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు పర్మనెంటా కాంట్రాక్టా అవుట్సోర్సింగ్ ఏది లేదు. వాళ్ళ పేరు ముద్దు పేరు గౌరవ పేరుతో పనిచేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు పారితోషిక పేరుతో పనిచేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఇలా 8,500 రూపాయల జీతం అంటున్నారు. ఇలా 8,500 తోటి ఏ కుటుంబం వస్తుంది? కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ 8,500 తోటి బతకాలనేది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. అందుకనే ఈ ఉద్యోగ కార్మికులు చేసినటువంటి పోరాటం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీని బీజేపీ ప్రభుత్వాన్ని ఏ రకంగానైతే విమర్శ చేస్తున్నావో ఇలా కార్మికులకు సంబంధించినటువంటి 4 లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని నువ్వు నిర్ణయం అసెంబ్లీలో చేస్తే బీజేపీ వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేస్తున్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మేందుకు అవకాశం ఉంది. ఇదే విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇలా సిపిఎం ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చేయట్లేదు? ఇలా 8 గంటల పని 10 గంటలకు ఎందుకు పెంచిండు? అదేవిధంగా ఇలా మొత్తం అందరూ దేశ ప్రజలందరూ వాడుకునేటువంటి కరెంటును ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇలా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు, ఇళ్ళ వాడుకునేటువంటి మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టేసి ఇలా కరెంటు లాభాలకు ప్రైవేట్ వాడికి కమ్ముకుంటున్న పరిస్థితున్నది. అందుకే పార్లమెంట్ లో కరెంటు ప్రైవేటీకరణ చేయొద్దు అనేది పెట్టుబడులకి కార్పొరేట్ శక్తులకి లక్షల కోట్ల రైతులు ఇస్తున్నది. ఇలా ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు. అలా జీతాలు పెంచాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు అవ్వట్లేదు. అందుకనే ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని పంచాయతీ కార్మికులకి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి.